నమస్తే, వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మల్లాడి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ, విజయోత్సవ ర్యాలీని తలపించిన మోటార్ సైకిల్ ర్యాలీ. పెద్దవీధి రామకోవెలలో 30 సంవత్సరాల తర్వాత శ్రీ సీతారాముల కళ్యాణం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అనవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవప్రదంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. ప్రయాస్ ట్రస్ట్ ఎల్ఎన్టీ మహిళా సామాజిక విభాగం లారెన్స్ అండ్ బ్రో ఆధ్వర్యంలో 37 మందికి దివ్యాంగులకు త్రిచక్ర సైకిళ్లను పంపిణీ. కాకినాడ 49వ డివిజన్లో కమిషనర్ విస్తృత పర్యటన, అక్రమణలపై కఠిన చర్యలకు ఆదేశాలు. కాకినాడ నగరంలోని 49వ డివిజన్ పరిధిలో నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ గురువారం విస్తృతంగా పరిశీలించారు. విద్యుత్ నగర్, ఐడియల్ కళాశాల ప్రాంతాల్లో నిర్వహించిన ఈ పర్యటనలో పలు కీలక అంశాలపై దృష్టి సారించారు. పర్యటనలో భాగంగా కొంతమంది బిల్డింగ్ యాజమాన్యాలు నిర్మాణ వ్యర్థాలను రోడ్లపై వదిలేయటం గమనించిన కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత యాజమాన్యాలకు తక్షణమే నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వీటిలో వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనకి ఐడియల్ కాలేజీ ఏరియాలో ఉన్న ఈ ప్రాంతాన్ని 49వ వార్డు విజిట్ చేయడం జరిగింది. ఈ 49వ వార్డులో ఒక 3 ఇష్యూస్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. ముఖ్యంగా వాటర్ లీకేజ్ ఒకటి చేశారు. ఎవరైతే కనెక్షన్ చేశారో రాంగ్ కనెక్షన్ చేయడం వల్ల అక్కడ ఆ కనెక్షన్ చేసినప్పుడు వాటర్ పైప్ని అతను డ్యామేజ్ చేశారు. అతనికి నోటీస్ ఇచ్చి అతనికి ఏదైతే డ్యామేజ్ ఖర్చు అవుతున్నాయో ఆయన పైన ఈ విధంగా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దానివల్ల పబ్లిక్ కి చాలా ఇబ్బంది. దయించి కన్స్ట్రక్షన్ చేసుకుంటాం, ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నారో ఆ వాటర్ కింద పైపులు ఉంటున్నాయి, ఆ పైపులు డ్యామేజ్ అవ్వకుండా చూడండి. అదేవిధంగా ఇప్పుడు శానిటేషన్ విషయంలో సంబంధించింది మనకు కొత్తగా 10 ట్రాక్టర్స్ కూడా అద్దెకి తీసుకోవడం జరిగింది. మనకున్న 14 ట్రాక్టర్స్తో పాటు 10 ట్రాక్టర్స్ కూడా తీసుకుని దానివల్ల మొత్తం శానిటేషన్ క్లీన్ చేయడానికి స్పెషల్ డ్రైవ్ టేకప్ చేస్తున్నాము. దయించి శానిటేషన్ సిబ్బంది కూడా మరి ఈ విషయంలో చక్కని ప్రతిభ కనిపించాలని నిందన చేస్తున్నాము. ఎవరైతే ఈ శానిటేషన్ నెగ్లెక్ట్ చేస్తే కన్సర్న్ వర్కర్ కానీ, లేకపోతే మేస్త్రి గారు కానీ, లేకపోతే ఇన్స్పెక్టర్ గారు కానీ, ఈవెన్ సూపర్వైజర్ కూడా దానికి బాధ్యత వహించి వస్తుంది. వారికి నిన్న కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు సక్రమంగా డ్రైన్స్ క్లీనింగ్ ఎండ్ పాయింట్ నుంచి తీసుకుని మనం చూసుకున్నట్టే బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఎండ్ పాయింటింగ్ ఎలాగుందో చూసుకుని తద్వారా చూసుకోవాలి. రెండోది ఏంటంటే చాలా చోట్ల ఈ డ్రైన్స్ మీద ఎంకరేజ్మెంట్ చేసేస్తున్నారు, బడ్డీలు పెట్టే. దానివల్ల ఈ డ్రైన్స్ ని వాటర్ బయటకు వెళ్ళడానికి అవకాశం కనపడలేదు. కొంతమంది ఏం చేస్తున్నారంటే కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అపార్ట్మెంట్స్ కానీ ఇతరు కానీ వారి ఇంటి ఎదురుగా మొత్తం డ్రైన్ క్లోజ్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే మన వాళ్ళు డ్రైన్ క్లీనప్ చేసే సమయంలో ఇబ్బంది వస్తుంది. అట్లా చేసినప్పుడు కంపల్సరీగా హోల్ అనేది ఉంచాలి. అట్లాగా లేదంటే ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి డెఫినెట్ గా ఈ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మన వాళ్ళు కూడా ఈ డ్రైన్ కి క్లోజ్ చేయకుండా ఒక వేప్ ఇచ్చినట్టయితే ఆ వేప్ ద్వారా మనం వైసీపీ కీలక నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను గురువారం కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ శ్రేణులు అంబటి ఘన స్వాగతం పలికి దుస్సాలువలతో సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నేపథ్యంలో కూటమి కక్షపూరిత చర్యల్లో భాగంగా అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపిన సందర్భంలో కలిసిన ఆత్మీయులను కలుసుకునే కార్యక్రమం చేపట్టామని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలకు తానెన్నడూ భయపడేది లేదని ఉద్ఘాటించారు. ఎమ్మెల్సీ గారైనటువంటి తోట త్రిమూర్తులు గారిని కలిసి వారికి ధన్యవాదాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అదేవిధంగా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మిత్రులు అందరూ మరి తోట త్రిమూర్తులు గారి ఆఫీస్ దగ్గర కలిసి వాళ్ళందరినీ నేను చూసేటటువంటి అవకాశం కావడం నేను సంతోషంగా ఉంది.
నాకు తెలిసి చాలామంది నేను జైల్లో ఉన్నప్పుడు ఇంటికి వచ్చారు, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంటికి వచ్చారు, వచ్చి నాకు మద్దతు పలికారు. దాని ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, రాంబాబు గారు మీకు అన్యాయం జరిగింది, మిమ్మల్ని దాడి చేయటమే కాదు, మీ ఆస్తుల్ని ధ్వంసం చేయటమే కాదు, మీ ఇల్లుని కూల్చాలని ప్రయత్నం చేయటమే కాదు, మీ కుటుంబ సభ్యుల్ని వేధించడంతో పాటు అనేకమైనటువంటి క్రూరాలు చేసి మళ్ళా మిమ్మల్ని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టడమే కాదు, జైల్లో పెట్టి జైల్లో హింసించాలని ప్రయత్నం చేశారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకువెళ్ళారు. ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసు పెట్టారు. పెద్దలో శ్రీ అంబటి రాంబాబు గారు ఈరోజు మెండపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి రావటం అనేటువంటి దాన్ని మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. నియోజకవర్గంలో నలుమూల నుంచి కార్యకర్తలు, మరి పార్టీ అభిమానులు, ప్రత్యేకించి అంబటి రాంబాబు గారు మరి మాట విధానాన్ని, ఆయన స్టైల్ని ఇష్టపడేటువంటి అనేక మంది అభిమానులు కూడా ఇక్కడికి రావటం జరిగింది. చాలా సంతోషం. వారు ఇక్కడ వచ్చేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కూడుకున్నటువంటి విషయం కాదు. కేవలం ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఆయన మీద పెట్టినటువంటి కేసుల్లో ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో, ప్రశ్నించే గొంతు నొక్కాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో వారిని అరెస్ట్ చేయటం, ఆ ఇంటి మీద పడ్డటువంటి విషయాల వివరాలన్నీ కూడా వారి మాటల్లో చెప్తారు. దుర్మార్గమైనటువంటి విధంగా ఇల్లు బద్దలు కొట్టి, ఆఫీస్ తగలబెట్టి, అంత అరాచకం చేసినటువంటి వాడిని స్టేషన్ బెయిల్ ఇచ్చి, మరి ఈ ప్రభుత్వాన్ని చేసేటువంటి అరాచకాలని వ్యతిరేకిస్తూ గొంతెత్తు మాట్లాడినటువంటి వాళ్ళు గొంతు నొక్కాలనేటువంటి ఆలోచనతో మరి కేసు పెట్టి అరెస్ట్ చేసి రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళినప్పుడు వారు వచ్చిన గుర్తేడు ఎస్ఐ రాజ్కోటే నేతృత్వంలో గంజాయి రవాణా చేస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. అక్రమ గంజాయి రవాణాపై గుర్తేడు పోలీసులు కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహిస్తూ మరో గంజాయి ముఠాను పట్టుకున్నారు. ఎస్ఐ రాజ్కోటే తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 5 అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కడారికోట సమీపంలో అనుమానాస్పదంగా వెళ్తున్న ఐటిగా కారును ఎస్ఐ రాజ్కోటే ఆపి తనిఖీ చేయగా కారులో నిషేధిత గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే సిబ్బంది అప్రమత్తంగా స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి తరలించడానికి ఉపయోగించిన ఐటిగా కారును స్వాధీనం చేసుకున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం నందు క్షేత్ర పాలకులైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఈ రోజు నుండి 3-4-2026వ తేదీ వరకు జరుగు శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు శ్రీ సీతారాముల వారికి పెళ్లి కొడుకుని పెళ్లి కుమార్తెను చేయుటకు గాను మరియు రేపు ఉదయం 11 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం సీతారాముల వారి కళ్యాణ మహోత్సవం తిలకించుటకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు, అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఏఈఓ పర్యవేక్షణాధికారులు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. वर्तमान व्यवहार विधानमानेन श्री वत्सरे उत्तरायणे वसंत ऋतु चैत्रमासे शुक्लपक्षे अष्टम्यां भूवासरे लोक कल्याणार्थं वर्षे वर्षे प्रयुक्त साप्ताहिक दिव्य कल्याण महोत्सवार्थं विवर्तमाने पूजा करते नरकसारा धर्म करते तवसे धर्मस्वार्चने भिक्षा हस्ते राज समागमः स्नानातो ग्रहणः सारा संधातुष्या बोध्यो देवताओ देवी सर्वोराष्ट्रांपुरा
యానం ఎన్డీఏ కూటమి ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లాడి కృష్ణారావు ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉదయం భారీ మోటార్ సైకిల్ ర్యాలీ జరిగింది. యానం ఎర్ర గార్డెన్స్ అయిన స్వగ్రామం నుండి వేలాది మంది కార్యకర్తలు, నాయకుల అభిమానులతో కలిసి ఒక ప్రత్యేకమైన వాహనంపై భారీ మోటార్ సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఎస్బీ స్ట్రీట్, పిల్లరాయ వీధి, కే జంక్షన్, విష్ణు ఆలయం వీధి, ఓల్డ్ రాజీవ్ నగర్, జెండా స్తంభం రోడ్డు, భీమ్ నగర్ మీదుగా కనకాలపేట, కాపుల పాలెం జంక్షన్, గోపాల్ నగర్, మూడు తూములు సెంటర్, మెట్టుకూరు, ఆది ఆంధ్రపేట, అంబేద్కర్ నగర్, పాత బస్టాండ్, కురసంపేట, దొమ్మేటిపేట, సీతారామనగర్, దర్యాల తిప్ప, గరియంపేట, సావిత్రినగర్ ప్రాంతాల నుండి ర్యాలీ తిరిగి యానం చేరుకుంది. ఈ సందర్భంగా ప్రధాన కూడలలో ఆయన అభిమానులు, పార్టీ నాయకులు స్వాగతం పలికారు. ప్రతిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా శ్రీరామనవమి కళ్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎలేశ్వరం పట్టణం పెద్దవీధ వద్ద సుమారు 108 సంవత్సరాల చరిత్ర కలిగిన సీతారాముల విగ్రహాలకు కరౌతు శ్రీనివాస్ పుష్పలత దంపతులచే 30 సంవత్సరాల అనంతరం శుక్రవారం శ్రీరామనవమి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 30 ఏళ్ల పాటు ఈ రామ కొలువు శిథిలావస్థకు చేరుకోవడంతో పూజలకు నోచుకోలేదన్నారు. పెద్దలు కరౌతి సత్యనారాయణ శ్రీనివాసులు, ప్రాంత పెద్దలు, యువత ప్రోత్సాహంతో నూతన రామాలయాన్ని నిర్మించి 2 రోజుల క్రితమే సీతారాముల రాజా విగ్రహాలు ప్రతిష్ఠించడం జరిగిందని అన్నారు. ఈరాసుల గ్రామంలో 108 సంవత్సరాలు మన శ్రీరాముని విగ్రహాలని అప్పుడు పెద్దలు ప్రతిష్ఠించారు. దానికి 30 సంవత్సరాలుగా ఏమీ జరగక 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్దలందరూ మాట్లాడుకొని ఈ రాంకోల్ని మళ్ళీ పునర్వైభవం చేయాలని పెద్దలందరూ అనుకొని ఈదిలో మొత్తం అందరూ కలిసి చిన్న పెద్ద తేడా లేకుండా కులమతాల భేదాలు లేకుండా అందరూ కలిసి మా కరోత్ సత్యనారాయణ గారు, కరోత్ సీని గారు, కరోత్ అప్పలస్వామి గారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా చేద్దామని అనగానే వాళ్ళు ముందడుగేసి ఆ విగ్రహాలని మళ్ళీ హిందూ సాంప్రదాయబద్ధంగా ప్రతిష్ఠించాలని అనుకొని ఈరోజు శ్రీరామనవమి రోజు 2 రోజుల ముందు ప్రతిష్ఠించి శ్రీరామనవమికి పీటల మీద కరోత్ సీని గారు, కరోత్ పుష్పవతి గారు వాళ్ళ సతీమణితో పూజలు జరుగుతున్నాయి. హిందూ సాంప్రదాయం కాపాడదామని మా ఈది పెద్దలు, మా ఈది కులమత భేదాలు లేకుండా మొత్తం చిన్న పెద్ద అందరూ కలిసికొట్టుగా ఈ రామాలయాన్ని పునర్వైభవం చేస్తున్నారు. కాబట్టి హిందూ సాంప్రదాయం జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
శ్రీరామనవమి ఉత్సవాలకు పిఠాపురం నియోజకవర్గంలోని రామాలయాలు పెళ్లికలతో కలకలలాడుతున్నాయి. పిఠాపురం మండలం పిరాయవరం రామాలయంలో సీతమ్మను రామయ్యను వధూవరులను తీర్చిదిద్ది ప్రత్యేక అలంకారాలు చేశారు. సీతారాముల కళ్యాణానికి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు డీసీసీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు ముఖ్య అతిథిగా వచ్చేశారు. జనసేన పార్టీ నాయకులు మాజీ రాయవరం సొసైటీ బ్యాంక్ అధ్యక్షుడు మాజీ గ్రామ సర్పంచ్ కన్నిడి జగ్గారావు మీడియాతో మాట్లాడుతూ పిరాయవరం గ్రామంలోని ఎంతో పురాతన ప్రసిద్ధి చెందిన సీతారామాలయమని కొనియాడారు. సీతారామ కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా గ్రామ ప్రజల సహకారంతో నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ విధంగానే కళ్యాణం జరిపిస్తున్నామన్నారు. అత్యంత వైభవంగా చాలా గొప్పగా జరుపుకుంటున్నాం. కానీ ఆ శ్రీరామచంద్రమూర్తి ఆ గ్రామంలో స్థాయిలో దీనికి సహకారంతో కాబట్టి ఎప్పుడు ప్రతి సంవత్సరం ఒకసారి ఎక్కువగా మేము ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం. ఈ సంవత్సరం కూడా భారీగా లైటింగ్ కూడా పెట్టాము. ప్రతి సంవత్సరం కళ్యాణం, తర్వాత పట్టాభిషేకం, శ్రీరాముడి పట్టాభిషేకం, తర్వాత సదస్సు, తర్వాత చక్ర స్నానం, శ్రీపుష్పయాగం. ఆ భద్రాచల రాముడు ఆ గుడిలో ఏ విధంగా అయితే జరుగుతుందో అదేవిధంగా మా పీరాయవరాన్ని మా రామాలయంలో సేమ్ అక్కడ ఏదైతే కళ్యాణం జరుగుతుంది, అక్కడ ఏదైతే పట్టాభిషేకం జరుగుతుంది అవన్నీ కూడా పీరాయవరం గ్రామంలో జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా రేపు కూడా మా ఈ మన ఇళ్ళ దగ్గర మన అంతకన్నా వైభవంగా మా శ్రీరాముడి వారి కళ్యాణ మహోత్సవం కాబట్టి ఆయన ఆశీస్సులు మా గ్రామంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్. కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పీరాయవరం గ్రామంలో మరి సీతారాముల వారి కళ్యాణం అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం కూడా గ్రామస్తుల సహకారంతో ఎంతో ఇదిగా చేయడం జరుగుతుంది. అయితే మన పూర్వీకులు ఆ రామాలయాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే రాముల వారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ రామాలయాన్ని మళ్ళీ మేము 2019లో పునఃప్రతిష్ఠ చేసి మళ్ళీ అదేవిధంగా 2 అంతస్తులు తయారు చేసి పైన రాములవారు, లక్ష్మీదేవి అలాగే కళ్యాణం కూడా కూడా ఈ విధంగా మరి అన్నదాన సందర్భం కానివ్వండి ఇవన్నీ కూడా చేసుకోవడం జరుగుతుంది. మరి ఆ స్వామివారి ఆశీస్సులు మరి చుట్టుపక్కల గ్రామస్తులు కూడా అందరూ వస్తున్నారు, అందరూ కూడా ఉండాలని గ్రామస్తులందరూ కూడా ఈ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న క్షేత్ర పాలకులైన శ్రీ సీతారాముల వారి దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఉపాలయం క్షేత్ర పాలకులైన శ్రీ సీతారాముల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. అయితే కన్నుల పండుగగా జరిగింది. పెద్దలకు వ్యవహరించగా శ్రీ సీతారామచంద్రమూర్తికి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు.
तस्मात् शिवन्मे स्यात् शान्तिं प्रयच्छ मे फलदानकल्पोक्त सम्पूर्ण सकल फलावाप्तिरस्तु फलं मनोरथबलसिद्धिरस्तु सभायै नमः निर्विघ्नमस्तु ओम माधवाय स्वाहा जनार्दन उपेन्द्र हरे श्रीकृष्णाय नमः महागणाधिपतये नमः निर्विघ्नमस्तु श्रीमान वशिष्ठ सगोत्रः तयो संस्मरणात् पुंसां सर्वतो जयमंगलम लाभस्ते धर्मपत्नी समेतस्य भक्त संरक्षणार्थं लोककल्याणार्थं రామతీర్థ పద్మనాభ దంపతులు స్వామివారికి అమ్మవారికి కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి హుండీల లెక్కింపు రోజు నిర్వహించారు. గడిచిన 9 రోజులకు గాను 42,86,788 రూపాయలు వచ్చిందని ఆలయ కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు మీడియా ప్రతినిధులకు తెలిపారు. కరెన్సీ రూపాయన 42,86,571 రూపాయలు, చిల్లర రూపాయలున 2,64,217 రూపాయలుగా మొత్తం కలిపి 42,86,788 రూపాయలు వచ్చిందని, అలాగే బంగారం 1 గ్రాము, వెండి 88 గ్రాములు, విదేశీ కరెన్సీ $1000 15, కువైట్ 1 వచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో మాట్లాడుతూ గడిచిన 24-25 సంవత్సరాలకి గాను 18,39,39,198 రూపాయలు వచ్చిందని తెలిపారు. అయితే ఈ 7 కోట్ల ఆదాయం పైన ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు. తీస్తాను
పిఠాపురం శ్రీపాద వల్లభ అనువదత్త క్షేత్రంలో ప్రయాస్ ట్రస్ట్ ఎల్ఎన్టీ మహిళా సామాజిక విభాగం లారెన్స్ సెంటు బ్రో ఆధ్వర్యంలో 37 మందికి దివ్యాంగులకు త్రిచక్ర సైకిళ్లను పంపిణీ చేశారు. ప్రయాస్ ట్రస్ట్ అధ్యక్షురాలు మీనా సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగింది. కార్యక్రమానికి జనసేన పార్టీ పట్నం ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ కనకారావు హాజరయ్యారు. ఎస్జీఎస్ ఆశ్రమ చెన్నై పిఠాపురం శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దత్తక్షేత్రం ఆధ్యాత్మికతతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుండటం అభినందనీయమని కొనియాడారు. గోదావరి కిషోర్ గారికి, వరలక్ష్మి గారికి, అలాగే ఈరోజు కార్యక్రమానికి ఆశీర్వాదం అందరికీ ఎల్ఎన్టీ యాజమాన్యం నుంచి ఈరోజు కార్యక్రమానికి చేసిన వారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అనగా దత్తక్షేత్ర ప్రాంగణంలో పేదల్ని గుర్తించి 3 చక్రాల వాహనం ఉచితంగా ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ముందుగా ఈ యాజమాన్యానికి, గురుతుల వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, ప్రతి కుటుంబం నుంచి ఒకరు సహాయం చేసే విధంగా అందరినీ కార్యోన్ముఖులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దత్తత తీసుకునే శ్రీకారానికి గత సంవత్సరంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టిన దానిపైన దాదాపుగా పిఠాపురం పట్టణంలో పేదలకి P4 అనే పథకం కింద దాదాపుగా 280 మందిని గుర్తించడం జరిగింది. ఇంకా ఆ సంఖ్యను పెంచి రాబోయే ఒక 6 నెలల లోపల ఏదైతే ముందుకొచ్చారో పేదలకు సహాయం చేయడానికి వాళ్ళందరూ ఏ స్థాయిలో సహాయం చేస్తారో అన్న దాని మీద కూడా దిశానిర్దేశంగా వార్డు పరిధిలోకి వెళ్ళడం జరుగుతుంది. విద్య, వైద్యం, ఆరోగ్యం ఈ 3 కార్యక్రమాల మీద అన్ని ఆశ్రమాలు పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ వైద్యానికి సంబంధించి ఎవరైతే అంగవైకల్యంగా ఉండి నడవలేని పరిస్థితుల్లో ఉంటారు, 3 చక్రాలు ఇవ్వడానికి స్పాన్సర్షిప్ వచ్చిన ఎల్ఎన్టీ వారి యాజమాన్యానికి, కార్పొరేట్ సెక్టర్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి ప్రయాస్ ట్రస్ట్ in association with SGS Trust we have sponsored tricycles to 37 specially abled people. So on this occasion we extend our sincere thanks to SGS Trust for organizing this event in a grand manner. Thank you so much. How many given vehicles, sir? 37 vehicles were given to 37 specially abled people. Congrats. Continue, sir. In future, if there is any request comes from SGS Trust, definitely we will do it. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. మల్లాడి భారీ మోటార్ సైకిల్ ర్యాలీ, విజయోత్సవ ర్యాలీని తలపించిన మోటార్ సైకిల్ ర్యాలీ. పెద్ద వీధి రామకోవెలలో 30 సంవత్సరాల తర్వాత శ్రీ సీతారాముల కళ్యాణం, పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు. అనవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో అత్యంత వైభవప్రదంగా జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం. ప్రయాస్ ట్రస్ట్ ఎల్ఎన్టీ మహిళా సామాజిక విభాగం లారెన్స్ అండ్ బ్రో ఆధ్వర్యంలో 37 మందికి దివ్యాంగులకు త్రిచక్ర సైకిళ్లను పంపిణీ. ఇదరస్ట్ బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.